ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కంప్లీట్ అయింది. మొత్తం 182 ప్లేయర్స్ కొన్నారు. దాంట్లో 120 ఇండియన్ ప్లేయర్స్, 62 ఓవర్సీస్. ఈ 182 ప్లేయర్స్కి అన్ని టీమ్స్ కలిపి మొత్తం 639.15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అయితే ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ అమౌంట్. ఎనీవేస్ ఆఫ్టర్ ఆక్షన్ అన్ని టీమ్స్ ఫైనల్ స్కోర్ ఎలా ఉందో చూద్దాం. ఎవరి టీమ్స్ బలంగా ఉన్నాయో చూద్దాం. ఇది నా రేటింగ్ ప్రకారం 10-1 వరకు రేటింగ్ ఇస్తాను. తర్వాత ప్రతి టీమ్స్ ప్లేయింగ్ 11 చేస్తాను. ఆ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఎల్ఎస్జీ టీం అంత గొప్పగా ప్లేయర్స్ ఏమీ కొనలేదు. కానీ మంచి పిక్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్ టీమ్గా బ్యాలెన్స్గా కనిపించటం లేదు. ఆక్షన్లో మొత్తం 18 ప్లేయర్స్ని తీసుకున్నారు. వీళ్ళ ఫైనల్ స్కోర్ చూసుకుంటే రిషబ్ పంత్ 27 కోట్లు, నికలస్ పూరన్ 21 కోట్లు, రవి బిష్ణోయి 11 కోట్లు, మయాంక్ యాదవ్ 11 కోట్లు, అవేష్ ఖాన్ 9.75 కోట్లు, ఆకాష్ దీప్ 8 కోట్లు, డేవిడ్ మిలా 7.5 కోట్లు, అబ్దుల్ సమాడ్ 4.2 కోట్లు, మోసిన్ ఖాన్ 4 కోట్లు, ఆయుష్ బడోని 4 కోట్లు, మిచెల్ మాస్ 3.4 కోట్లు, షాబాస్ అహ్మద్ 2.4 కోట్లు, ఏడన్ మాక్రమ్ 2 కోట్లు, ఎం సిద్ధార్థ్ 75 lakhs, సామర్ జోసఫ్ 75 lakhs, ఏరియన్ జూయల్ 30 lakhs, హిమ్మట్ సింగ్ 30 lakhs, దిగ్వేష్ సింగ్ 30 lakhs, ఆకాష్ సింగ్ 30 lakhs, ప్రిన్స్ యాదవ్ 30 lakhs, యువరాజ్ చౌదరి 30 lakhs, రాజ్వర్ధరి 30 lakhs, అర్షిన్ కుల్కర్ని 30 lakhs. లక్నో సూపర్ జైంట్స్ స్ట్రాటజీ పర్వాలేదు. సరైన టాప్ ఆర్డర్ కూడా లేదు. మంచి స్పిన్నర్స్ కూడా లేరు. ఎక్సెప్ట్ రవి బిష్ణోయి. లక్నో పిచ్ చూస్తే స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. లక్నో టీంలో రవి బిష్ణోయి తప్ప మంచి స్పిన్నర్ లేరు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తదో. నంబర్ 9 డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్. ఆక్షన్ యావరేజ్గా పర్ఫామ్ చేసింది. వాళ్ళైతే డే 1లో వెంకటేష్ అయ్యర్ని 23.75 కోట్లుని తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాళ్ళ పర్స్ తగ్గిపోయింది. బట్ స్టిల్ సమ్ గుడ్ బైస్ చేశారు. మనీష్ పాండే అండ్ అజింక్య రహానే లాంటి గుడ్ బైస్ చేశారు. కేకేఆర్ ఆక్షన్లో మొత్తం 15 ప్లేయర్స్ని తీసుకున్నారు. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లు, రింకు సింగ్ 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి 12 కోట్లు, సునీల్ నరైన్ 12 కోట్లు, ఆండ్రీ రసల్ 12 కోట్లు, అన్రిచ్ నోట్జే 6.5 కోట్లు, హర్షిత్ రాణా 4 కోట్లు, రమణ్దీప్ 4 కోట్లు, క్వింటన్ దెకోక్ 3.6 కోట్లు, ఆంక్రిష్ రఘువంశీ 3 కోట్లు, స్పెన్సర్ జాన్సన్ 2.8 కోట్లు, రామనల గుర్బాస్ 2 కోట్లు, మోయిన్ అలీ 2 కోట్లు, విభవ్ అరోరా 1.8 కోట్లు, అజింక్య రహానే 1.5 కోట్లు, రోమన్ పవల్ 1.5 కోట్లు, మనీష్ పాండే 75 lakhs, ఉమ్రాన్ మలిక్ 75 lakhs, అనుకూల్ రోయే 40 lakhs, లవ్నీత్ సిసోదియా 30 lakhs, మయాంక్ మార్కండే 30 lakhs. ఓవరాల్ కోల్కతా గుడ్ పిక్స్ చేశారు. ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్సీ ఎవరు చేస్తారో తెలీదు. వాళ్ళు అయితే శ్రేయస్ అయ్యర్కి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకోలేదు ఆక్షన్లో. నంబర్ 8 ముంబై ఇండియన్స్. ఆక్షన్లో డీసెంట్గా పర్ఫామ్ చేశారు. విల్ జాక్సన్, ట్రెంట్ బౌల్ట్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ని కొన్నారు ఆక్షన్లో. ముంబై ఆక్షన్లో మొత్తం 20 ప్లేయర్స్ని తీసుకున్నారు. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రాహ్ 18 కోట్లు, హార్దిక్ పాండ్యా 16.35 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ 16.35 కోట్లు, రోహిత్ శర్మ 16.3 కోట్లు, ట్రెంట్ బౌల్ట్ 12.5 కోట్లు, తిలక్ వర్మ 8 కోట్లు, దీపక్ చహార్ 9.25 కోట్లు, విల్ జాక్స్ 5.25 కోట్లు, నమన్ ధీర్ 5.25 కోట్లు, అలాహ్ గసాన్ఫర్ 4.8 కోట్లు, మిచెల్ శాంట్నర్ 2 కోట్లు, రయన్ రికిల్టన్ 1 crore, రీస్ టోపలీ 75 lakhs, లిసార్డ్ విలియమ్స్ 75 lakhs, రోబిన్ మిన్స్ 65 lakhs, ఖాన్ శర్మ 50 lakhs, అశ్వనీ కుమార్ 30 lakhs, కేఎల్ శ్రీజీత్ 30 lakhs, రాజ్ అంగద్ బావా 30 lakhs, బివన్ జేకబ్స్ 30 lakhs, వెంకట్ పిన్వస 30 lakhs, విఘ్నేష్ పుట్టూర్ 30 lakhs, అర్జున్ తెందుల్కర్ 30 lakhs. ముంబై ఆక్షన్లో మంచి వికెట్ కీపర్ని కొనలేకపోయారు. మిడిల్ ఆర్డర్లో టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్ని కొనలేకపోయారు.
నంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆక్షన్లోకి చాలా పెద్ద పర్స్తో వచ్చారు కానీ ఒక స్టార్ ప్లేయర్స్ జోలికి వెళ్ళలేదు. కానీ ఆక్షన్లో బాగానే పర్ఫామ్ చేశారు. ఫిల్ సాల్ట్ లాంటి గన్ ప్లేయర్ని తీసుకున్నారు ఆక్షన్లో. అలాగే జోష్ హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ని తీసుకున్నారు. ఆర్సీబీ ఆక్షన్లో మొత్తం 19 ప్లేయర్స్ని తీసుకున్నారు. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 21 కోట్లు, జోష్ హేజల్వుడ్ 12.5 కోట్లు, ఫిల్ సాల్ట్ 11.5 కోట్లు, రాజత్ పాటీదార్ 11 కోట్లు, జితేష్ శర్మ 11 కోట్లు, భువనేశ్వర్ కుమార్ 10.75 కోట్లు, లియం లివన్స్టన్ 8.75 కోట్లు, రసీక్ డర్ 6 కోట్లు, క్రూనాల్ పాండ్యా 5.75 కోట్లు, యష్ దయాల్ 4 కోట్లు, టిమ్ డేవిడ్ 3 కోట్లు, సుయష్ శర్మ 2.6 కోట్లు, జేకబ్ బితల్ 2.6 కోట్లు, దేవ్దత్ పడికల్ 2 కోట్లు, నూమన్ తుసర 1.6 కోట్లు, రోమారియో షిఫర్డ్ 1.5 కోట్లు, లుంగి నగీడి 1 క్రో, స్వప్నిల్ సింగ్ 50 lakhs, స్వాస్తిక్ చకార 30 lakhs, మనోజ్ బాండగే 30 lakhs, అభినందన్ 30 lakhs, మోహిత్ రాతి 30 lakhs. ఆర్సీబీ దగ్గర చాలా బ్యాలెన్స్ టీం ఉంది. ఆర్సీబీకి డెత్ ఓవర్స్ ప్రాబ్లమ్స్ అలాగే ఉంది. దీని నుంచి ఎలా కమ్బ్యాక్ అవుతారో చూడాలి. నంబర్ 6 సన్రైజర్స్ హైదరాబాద్ 2025 మెగా ఆక్షన్లో బాగానే పర్ఫామ్ చేసింది. ఎస్ఆర్హెచ్ ఆక్షన్లో మొత్తం 15 ప్లేయర్స్ని తీసుకున్నారు. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే హైండ్రక్ క్లాసన్ 23 కోట్లు, పాట్ కమన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ 14 కోట్లు, ట్రావస్ హిడ్ 14 కోట్లు, ఈశాన్ కిషన్ 11.25 కోట్లు, మొహమ్మద్ షామీ 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, నితేష్ కుమార్ రెడ్డి 6 కోట్లు, రాహుల్ చహార్ 3.2 కోట్లు, అభినవ్ మనోహర్ 3.2 కోట్లు, ఆడమ్ సంపా 2.4 కోట్లు, సిమార్జీత్ సింగ్ 1.5 కోట్లు, ఏషాంగ్ మలింగ 1.2 కోట్లు, జయదేవ్ అనాడ్కట్ 1 క్రో, బ్రైడన్ కాస్ 1 క్రో, కమిండు మెండిస్ 75 lakhs, సీషాన్ అన్సారీ 40 lakhs, అటర్ టేడ్ 30 lakhs, అనికేత్ వేరం 30 lakhs, సచిన్ బేబీ 30 lakhs. ఎస్ఆర్హెచ్ ఈశాన్ కిషన్ లాంటి ప్లే అని ఎక్కడ సెట్ చేస్తారో చూడాలి. నంబర్ 5 రాజస్థాన్ రాయల్స్ ఆక్షన్లో డీసెంట్గా పర్ఫామ్ చేసింది. ఆర్ఆర్ ఆక్షన్లో జోఫ్రా ఆచలాంటి గన్ ఫాస్ట్ బౌలర్ని తీసుకున్నారు. అలాగే తుషార్ దేశ్పాండే అండ్ నితీష్ రాణా లాంటి క్వాలిటీ ప్లేయర్స్ని తీసుకున్నారు. ఆర్ఆర్ ఆక్షన్లో మొత్తం 14 ప్లేయర్స్ని తీసుకున్నారు. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే సంజు సామ్సన్ 18 కోట్లు, యశస్వి జైస్వాల్ 18 కోట్లు, ధ్రువ్ జరల్ 14 కోట్లు, రియాన్ పరాగ్ 14 కోట్లు, జోఫ్రా ఆచ 12.25 కోట్లు, సిమ్రోన్ హిట్మేర్ 11 కోట్లు, తుషార్ దేశ్పాండే 6.5 కోట్లు, వనిండు హసరంగా 5.25 కోట్లు, మహీష్ తీక్షణ 4.4 కోట్లు, ఫసాల్ హాక్ ఫారూకీ 2 కోట్లు, క్వేనా మాఫకా 1.5 కోట్లు, ఆకాష్ మడ్వల్ 1.2 కోట్లు, నితీష్ రాణా 1.2 కోట్లు, విభవ్ సూర్యవంశీ 1.1 కోట్లు, శుభం దూబే 80 lakhs, యుగ్వీర్ సింగ్ 35 lakhs, కుమార్ కార్టికే 30 lakhs, కునాల్ రాఠోర్ 30 lakhs, అశోక్ శర్మ 30 lakhs. వీళ్ళకి ఏ కేటగిరీ ప్లేయర్స్ కావాలో ఆ ప్లేయర్స్ని కొన్నారు. వీళ్ళకి స్ట్రాంగ్ బౌలర్స్ యూనిట్ కావాలి ఆక్షన్లో, అందుకే పెద్ద బౌలర్స్ని కొన్నారు. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ సూర్యవంశీని తీసుకోవటం. నంబర్ 4 పంజాబ్ కింగ్స్ ఆక్షన్లోకి అతి పెద్ద పర్స్తో ఎంటర్ అయింది. పంజాబ్ కింగ్స్ ఆక్షన్లో చాలా మంచి టీం కొనింది. పంజాబ్ టోటల్ 23 ప్లేయర్స్ని తీసుకునింది. శ్రేయస్ అయ్యర్ అండ్ హర్షదీప్ సింగ్ అండ్ చాహల్ లాంటి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ని తీసుకున్నారు. అలాగే మ్యాక్స్వెల్ అండ్ మార్కస్ స్టోయినిస్ లాంటి మ్యాచ్ విన్నర్స్ని తీసుకునింది. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు, హర్షదీప్ సింగ్ 18 కోట్లు, యూసీ చాహల్ 18 కోట్లు, మార్కస్ స్టోయినిస్ 11 కోట్లు, మార్కో యాన్సన్ 7 కోట్లు, శశాంక్ సింగ్ 5.5 కోట్లు, గ్లెన్ మ్యాక్స్వెల్ 4.2 కోట్లు, నేహాల్ వదేరా 4.2 కోట్లు, ప్రభ్సిమ్రన్ సింగ్ 4 కోట్లు, ప్రియాంష్ 3.8 కోట్లు, జోష్ ఇంగ్లస్ 2.6 కోట్లు, అస్మటుల్లా ఒమర్ సై 2.4 కోట్లు, లోకీ ఫిరసన్ 2 కోట్లు, నేతన్ లిమార్ 1.8 కోట్లు, యష్ ఠాకూర్ 1.6 కోట్లు, హర్ప్రీత్ బ్రా 1.5 కోట్లు,
ఆరన్ హాడీ 1.25 కోట్లు, విష్ణు వినోద్ 95 lakhs, సేవియా బాట్లెట్ 80 lakhs, కుల్దీప్ సేన్ 80 lakhs, హానూర్ పన్ను 30 lakhs, ముషీర్ ఖాన్ 30 lakhs, పీలా అవినాష్ 30 lakhs, సూర్యాంష్ షేడ్గే 30 lakhs. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే ఆక్షన్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా సిఎస్కే ఆక్షన్లో 20 ప్లేయర్స్ని తీసుకునింది. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే రుతురాజ్ గాయక్వాడ్ 18 కోట్లు, రవీంద్ర జడేజా 18 కోట్లు, ఇంపటిరానా 13 కోట్లు, శివం డ్యూబ్ 12 కోట్లు, నూర్ అహ్మద్ 10 కోట్లు, రవి అశ్వన్ 9.75 కోట్లు, డేవోన్ కొన్వే 6.25 కోట్లు, ఖలీల్ అహ్మద్ 4.8 కోట్లు, ఎంఎస్ ధోని 4 కోట్లు, రచిన్ రవీంద్ర 4 కోట్లు, రాహుల్ త్రిపాఠి 3.40 కోట్లు, అన్షుల్ కాంబోజ్ 3.4 కోట్లు, శామ్ కరణ్ 2.4 కోట్లు, గుర్జప్నీత్ సింగ్ 2.2 కోట్లు, దీపక్ హుడా 1.7 కోట్లు, జేమీ ఓవర్టన్ 1.5 కోట్లు, నేతన్ ఇలస్ 1.25 కోట్లు, విజయ్ శంకర్ 1.2 కోట్లు, వంశ్ బిడి 55 lakhs, షేక్ రషీద్ 30 lakhs, ముఖేష్ చౌధరీ 30 lakhs, రామకృష్ణ ఘోష్ 30 lakhs, కమలేష్ నగర్కోటి 30 lakhs, శ్రేయస్ గోపాల్ 30 lakhs, సి అండ్రీ సిద్ధార్థ్ 30 lakhs. నంబర్ 2 గుజరాత్ టైటన్స్. జీటీ ఆక్షన్లో సైలెంట్గా మంచి ప్లేయర్స్ని కొన్నారు. మెయిన్లీ జోస్ బట్లర్ లాంటి మ్యాచ్ విన్నర్ని తీసుకున్నారు. జీటీ ఆక్షన్లో టోటల్ 19 ప్లేయర్స్ని తీసుకునింది. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే రషీద్ ఖాన్ 18 కోట్లు, శుభ్మన్ గిల్ 16.5 కోట్లు, జోస్ బట్లర్ 15.75 కోట్లు, మొహమ్మద్ సిరాజ్ 12.25 కోట్లు, కాగిసో రాబాడా 10.75 కోట్లు, ప్రసిద్ కృషన్ 9.5 కోట్లు, సై సుదర్శన్ 8.5 కోట్లు, రాహుల్ తేవటియా 4 కోట్లు, షాహ్రుఖ్ 4 కోట్లు, వాషింగ్టన్ సుందర్ 3.2 కోట్లు, షఫేన్ రదఫోర్డ్ 2.6 కోట్లు, జెరల్డ్ కూట్సీ 2.4 కోట్లు, సై కిషోర్ 2 కోట్లు, గ్లెన్ ఫిలిప్స్ 2 కోట్లు, మహిపాల్ లోమ్రా 1.7 కోట్లు, అర్షద్ ఖాన్ 1.3 కోట్లు, గర్నూర్ బ్రా 1.3 కోట్లు, ఇషాంత్ శర్మ 75 lakhs, మాటు బ్రీత్స్కి 75 lakhs, కరీం జానట్ 70 lakhs, కుమార్ కుషాగ్రా 65 lakhs, నిశాంత్ సింధు 30 lakhs, అనుజ్ రావత్ 30 lakhs, మానవ్ సూతార్ 30 lakhs. నంబర్ 1 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి మెగా ఆక్షన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం ఢిల్లీ. ఈ ఆక్షన్లో టోటల్ 19 ప్లేయర్స్ని తీసుకునింది. ఓవరాల్ ఫైనల్ స్కోర్ చూసుకుంటే అక్షర్ పటేల్ 16.5 కోట్లు, కేఎల్ రాహుల్ 14 కోట్లు, కుల్దీప్ యాదవ్ 13.25 కోట్లు, మిచెల్ స్టార్క్ 11.75 కోట్లు, టి నటరాజన్ 10.75 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ 10 కోట్లు, జేక్ ఫ్రేసమగర్ 9 కోట్లు, ముఖేష్ కుమార్ 8 కోట్లు, హరీ బ్రూక్ 6.25 కోట్లు, అభిషేక్ పోరేల్ 4 కోట్లు, ఆశుతోష్ శర్మ 3.8 కోట్లు, మోహిత్ శర్మ 2.2 కోట్లు, ఫాఫ్ డూ ప్లిసస్ 2 కోట్లు, సమ్మేర్ రిస్వీ 95 lakhs, డొనవన్ ఫరేర్రా 75 lakhs, దష్మంతా చేంబర్స్ 70 lakhs, కరుణ్ నాయర్ 50 lakhs, విప్రాజ్ ఎన్ఐజీఎం 50 lakhs, మాధవ్ తివారీ 40 lakhs, అజయ్ మండల్ 30 lakhs, మన్వంత్ కుమార్ 30 lakhs, త్రిపురన విజయ్ 30 lakhs, దర్శన్ మార్కండే 30 lakhs. డీసీ ఆక్షన్లో కేఎల్ రాహుల్ టి నటరాజన్ ముఖేష్ కుమార్ లాంటి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ని తీసుకున్నారు. అలాగే మిచెల్ స్టార్క్ జేక్ ఫ్రేసమగర్ లాంటి మ్యాచ్ విన్నర్